వంటిల్లు సర్దుతుండగా కాలింగ్ బెల్ శబ్దం వినిపించింది. తలుపులు తెరవగానే ఎదురుగా కనిపించిన మహికను చూసి ఆశ్చర్యపోయాను. అదేమిటి మహి, నీ ఫ్రెండ్తో సాయంకాలం దాకా ఎంజాయ్ చేసొస్తావనుకున్నాను, అరగంటలోనే తిరిగొచ్చేసావేమిటి అన్న నా ప్రశ్నకి బదులు చెప్పకుండా మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోయింది. దాని ప్రవర్తనకి నేను పెద్దగా నొచ్చుకోలేదు. ఎందుకంటే మహి మనస్తత్వం నాకు బాగా తెలుసు. మనసుకు ఏదైనా బాధ కలిగితే మౌనంగా ఒంటరిగా ఉండిపోతుంది. అలాంటి సమయంలో వెళ్ళి పలకరిస్తే అస్సలు ఇష్టపడదు. కొద్దిసేపటి తర్వాత తనే వస్తుంది. అందుకే నేను దాని వెనకాలే వెళ్ళి మళ్ళీ రెట్టించి అడగకుండా నా మానాన నేను వంటింట్లోకి వెళ్ళిపోయాను. అయితే చేతులు యాంత్రికంగా పనులు చేసుకుపోతున్నా అక్కడ అసలు ఏమైందో, మహి ఎందుకు హర్ట్ అయిందో అన్న ఆలోచనే మనసంతా నిండిపోయింది. ప్రపంచాన్ని గడగడా వణికిస్తున్న కోవిడ్ మహమ్మారి మూలాన ఇంటర్మీడియట్లో చేరాక మహికి కాలేజీకి వెళ్లే అవకాశమే రాలేదు. ఇంట్లోనే ఆన్లైన్ క్లాసులకి అటెండ్ అవుతూ 10th దాకా తనతో కలిసి చదివిన స్నేహితురాళ్లతోనే అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. అలాంటిది చాన్నాళ్ల తర్వాత ఈరోజు మధ్యాహ్నం, అమ్మా, ఈరోజు నా స్కూల్ ఫ్రెండ్ శ్రేయ మన పక్క బ్లాక్లో ఉన్న వాళ్ళ చుట్టాల ఇంటికి వచ్చింది. వారం రోజులు ఇక్కడే ఉంటుందంట. వెళ్ళి తనని కలిసి రానా అని మహిక అడగగానే, వెళ్ళిరా అమ్మా, నువ్వు చాలా కాలంగా ఇంటి నుండి కాలు బయట పెట్టింది లేదు. ఇలాగైనా నీకు కాస్త చేంజ్గా ఉంటుంది. హాయిగా నీ ఫ్రెండ్తో నీకు ఇష్టమొచ్చినంతసేపు గడిపిరా. ఆ అమ్మాయిని కూడా ఇక్కడ ఉన్నన్ని రోజులు వీలైనప్పుడల్లా మన ఇంటికి రమ్మని చెప్పు అని చెప్పి పంపించాను. చాలా రోజులకి కలిసిన స్కూల్ ఫ్రెండ్తో కబుర్లు చెప్పుకుంటుంటే కాలమే తెలీదు. అలాంటిది ఈ పిల్ల ఇంత త్వరగా వెనక్కి తిరిగొచ్చేసిందేంటి? తప్పకుండా అక్కడ ఏదో జరిగే ఉంటుంది అనుకుంటూ వంటింట్లో పని పూర్తి చేస్తుండగా పెద్దగా వెల్లకిల్లా శబ్దం వినిపించడంతో ఒక్క ఉదుటున మహి గదికి పరిగెత్తాను. అక్కడ మంచంపై బోర్లా పడుకుని ఏడుస్తున్న మహిని చూసి నా మనసు కలుక్కుమంది. ఏం జరిగిందమ్మా అంటూ లాలనగా అడిగాను. నా మాటలకి అది సమాధానం చెప్పకుండా మరింత పెద్దగా ఏడవడంతో నాకు కంగారేసినా సర్దుకొని ఓదార్పుగా దాని వీపు నిమురుతూ అలాగే కూర్చుండిపోయాను. కొద్దిసేపటికి తేరుకున్న మహిక మెల్లిగా నోరు విప్పింది. అమ్మా, ఒక విషయం చెప్పు, నేను లావయ్యానా? నాకు బాగా ఒళ్ళు వచ్చేసిందా? ఆ ప్రశ్నకి ఆశ్చర్యపోతూనే దాన్ని భుజాలు పట్టుకొని లేపి పైకి కిందకి తేరిపారా చూశాను. మహిక మంచి పొడగరి, మునుపు కొద్దిగా సన్నగా పీలగా ఉండే పిల్ల. బహుశా ఈ కోవిడ్ సమయంలో ఇంటి పట్టునే ఉండి సరైన ఆహారం తీసుకోవడం వల్లనేమో ఇప్పుడు ఎత్తుకు తగినంత లావు ఉందే తప్ప ఏమాత్రమూ ఎబ్బెట్టుగా లేదు. ఆ మాటే దాంతో చెప్పి, అయినా ఎన్నడూ లేనిది ఈవేళ కొత్తగా ఇలా అడుగుతున్నావేమిటి మహి అనగానే, అది కాదమ్మా, ఇందాక శ్రేయాని కలిసేందుకు వెళ్ళినప్పుడు ఏమైందంటే అంటూ అక్కడ జరిగింది చెప్పుకొచ్చింది. తలుపులు తెరిచిన శ్రేయ, హాయ్ మహి, ఎన్నాళ్ళయిందో మనం కలిసి అంటూ మహిని వాటేసుకుంది. ఆ మరుక్షణమే మహిని పైనుండి కింద దాకా చూసి, సన్నగా తీగలా ఉండేదానివి ఇలా మారిపోయావేమిటే అనేసింది. ఆ మాటలకి మహిక మూడ్ ఆఫ్ అయ్యింది. ఆ తర్వాత శ్రేయ ఏదో మాట్లాడుతూనే ఉన్న మహికకు మాత్రం ఇంకా అక్కడ ఎక్కువసేపు కూర్చునేందుకు మనస్కరించలేదు. అందుకే ఓ పావుగంట తర్వాత కొంచెం పని ఉంది, నేను వెళ్తాను అని చెప్పి ఇంటికి వచ్చేసింది. మహి చెప్పింది విన్నాక నాకు చాలా చిరాగ్గా అనిపించింది. అసలే మహికి మొదటి నుండి ఇతరులు తన గురించి ఏమనుకుంటున్నారో అన్న భయము, ఆందోళనలు ఎక్కువ. దానికి తోడు ఏ విషయంలోనైనా తనని ఎవరైనా విమర్శిస్తే అస్సలు తట్టుకోలేని సున్నితమైన మనస్తత్వం. అలాంటి మనిషికి ఇటువంటి కమెంట్స్ని తట్టుకోవడం కష్టమే. చదువుకున్న వాళ్ళు కూడా మేనర్స్ లేకుండా ఇలా బాడీ షేమింగ్ చేయడమేమిటో. అయినా ఎవరైనా తనని కమెంట్ చేయడం ఆలస్యం. విపరీతంగా బాధపడిపోతూ బోరున ఏడ్చేయడం, ఆ తరువాత రోజుల తరబడి దాని గురించే ఆలోచిస్తూ మనస్సుని కష్టపెట్టుకోవడం లాంటివి ఈ పిల్ల ఎప్పటికి మానుతుందో ఏమో. అందుకే పనీపాట లేని వాళ్ళు బుద్ధి లేకుండా ఏదో వాగితే దాని గురించి పట్టించుకోవడం అనవసరం మహి. ఇలాంటి విషయాలని ఒక చెవితో విని మరో చెవితో వదిలేయాలి. ఏమన్నా నువ్వింత సెన్సిటివ్గా ఉండడం మంచిది కాదు అంటూ దాన్ని మందలించాను. జరిగింది ఇంతే అయితే నేను పెద్దగా పట్టించుకునేదాన్ని కాదమ్మా. ఇప్పుడే నా ఫేస్బుక్ చూసుకుంటుంటే అందులో శ్రేయ పెట్టిన ఫోటోలు కనిపించాయి. ఇందాక వాళ్ళింట్లో తను నాతో కలిసి సెల్ఫీలు తీసుకుంది. 2 ఏళ్ల క్రితం నా ఫోటోని, ఇప్పటి ఫోటోని పక్కపక్కనే చూపిస్తూ, ఒకప్పటి మన స్కూల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్, ఇప్పుడేమో ఇలా అంటూ వ్యంగ్యంగా పోస్ట్ చేసింది. ట్విట్టర్లోనూ అలాగే పెట్టింది.
ఆ పోస్టుల కింద నా స్కూల్ ఫ్రెండ్స్ రాసిన నెగిటివ్ కమెంట్స్ చూస్తుంటే ఏడుపొచ్చేస్తుందమ్మా అంది. చూడు మహి, నువ్వు ఇంతకాలం నీ స్నేహితురాళ్ళు అని భావించిన వారి నిజస్వరూపం ఇప్పటికైనా బయటపడినందుకు సంతోషించు. ఏది జరిగినా మన మంచికే అనుకొని నీ జీవితంలో దీన్నొక పాఠంలా తీసుకో. ఇంకా దీన్ని గురించి ఎక్కువగా ఆలోచించడం మానేసే అన్నాను ఓదార్పుగా. నేనైతే ఇదంతా ఒక పిల్ల చేష్టలా భావించి ఆ క్షణాన్నే మర్చిపోయాను గాని మహి మాత్రం ఈ విషయాన్ని తన బుర్రలో నుండి అంత తేలిగ్గా తీసేయలేదని ఆ మరుసటి రోజు ఉదయానికి గాని నాకు తెలిసి రాలేదు. అమ్మా, ఈ రోజు నుండి నేను స్ట్రిక్ట్గా డైటింగ్ చేయబోతున్నాను. వైట్ రైస్, ఆయిల్ ఫుడ్, స్వీట్స్ లాంటి వాటికి జోలికి వెళ్ళను. ఉదయం బ్రేక్ఫాస్ట్కి వెజిటబుల్ సలాడ్, మధ్యాహ్నం 2 పుల్కాలని కూర లేదా పప్పుతో తింటాను. రాత్రికి గ్లాసు పాలు మాత్రమే తీసుకుంటాను. నా షేప్ 0 సైజుకు వచ్చేదాకా తగ్గేదే లేదు. ఉదయం డైనింగ్ టేబుల్ వద్దకు వచ్చి అప్పటికే నేను వడ్డించిన ఇడ్లీలని పక్కకి నెట్టేస్తూ మహి చెప్పిన విషయం నాకు రుచించకపోయినా నేను తనతో వాదించలేదు. బాడీ షేమింగ్కి గురైన టీనేజ్ పిల్లలు మానసికంగా ఎంత కృంగిపోతారో నాకు బాగా తెలుసు. ఇక ఆ రోజు నుండి మహి ధ్యాసంతా ఎంత త్వరగా వెయిట్ లాస్ అయ్యి 0 సైజ్ ఫిగర్లోకి వచ్చేస్తానా అన్న దానిపైనే ఫిక్స్ అయిపోవడంతో మిగతా యాక్టివిటీస్ అన్నీ పక్కకి వెళ్ళిపోయాయి. ఉదయాన నిద్ర లేస్తూనే అరచేతులతో మొహాన్ని రుద్దుకుంటూ కరగ్రే వసతి లక్ష్మీ కర్మధ్యే సరస్వతి అంటూ దేవతలకి నమస్కారం చేసుకునే పిల్ల ఇప్పుడు లేవగానే వేయింగ్ మిషన్ పైన నిలబడుతోంది. ఒక వారం తర్వాత, అమ్మా, వారం రోజులు డైటింగ్ చేస్తే 1 కేజీ బరువే తగ్గాను. ఇలా అయితే లాభం లేదు. ఇక నుండి మధ్యాహ్నం పుల్కా తినడం మానేస్తాను. అలా చేస్తే త్వరగా వెయిట్ లాస్ అవుతుంది. బాంబులా దూసుకొచ్చిన మహి మాటలకి గాబరా పడ్డాను. అదేమిటి, రోజంతా అర్ధాకలితో ఉంటావా? అది ఆరోగ్యానికి మంచిది కాదు అన్న నా మాటల్ని అది అసలు ఖాతరు చేయలేదు. నీకు తెలియదమ్మా, అంతగా ఉండలేకపోతే కాసిన్ని పాలు తీసుకుంటాలే అనేసి వెళ్ళిపోయింది. ఆ తర్వాత 10 రోజులకి, అమ్మా, ఈ వీడియో చూడు. రోజంతా 2 గంటలకు ఒకసారి గ్లాసుడు నిమ్మకాయ నీళ్ళని తేనెతో కలిపి దాన్నే ఆహారంగా తీసుకుంటే కేవలం 10 రోజుల్లోనే 15 నుండి 20 కేజీల దాకా బరువు తగ్గొచ్చంట. ఈ రోజు నుంచి నేను ఈ డైట్నే ఫాలో అవుతాను అన్న మాటలకి నాకు అరికాల మంట నెత్తికొచ్చింది. నీకేమన్నా మతిపోయిందా మహి? నీ హైట్కి నువ్వు ఏమాత్రం ఓవర్ వెయిట్ లేవు. ఎవరో అన్న మాటల్ని పట్టుకొని ఇలా అర్థం పర్థం లేని డైటింగ్లు చేస్తూ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు. ఈ ధ్యాసలో పడి నువ్వు 10 రోజుల నుండి మ్యూజిక్ ప్రాక్టీస్ చేయడం కూడా మానేశావు. ఇంతకు ముందులా చదివింది చాలు, ఇంకా పడుకోవే అన్నా వినకుండా ఐఐటీలో సీట్ రావాలంటే చాలా కష్టపడాలి అని చెప్పి రాత్రి 12 దాకా చదువుకొని ఆ తర్వాత అరగంట సేపు మ్యూజిక్ ప్రాక్టీస్ చేసుకొని గానీ నిద్రపోయేదానివి కాదు. ఇప్పుడేమో ఆకలి కడుపుతో రాత్రులు ఎక్కువసేపు మేలుకొని ఉండలేక 8 గంటలకే నిద్రపోతున్నావు. ఈ వెయిట్ లాస్ పిచ్చిలో పడి చదువు, కెరియర్, హాబీలు అన్నిటినీ నాశనం చేసుకోకు అని గట్టిగా చెప్పాను. మీ అమ్మాయికి ఈసారి పరీక్షల్లో చాలా తక్కువ మార్కులు వచ్చాయి. నెక్స్ట్ ఎగ్జామ్స్లోనూ ఇలాగే జరిగితే స్టార్ బ్యాచ్ నుంచి తీసేయాల్సి వస్తుంది. ఈ విషయం మీకు ముందుగానే తెలిస్తే జాగ్రత్త పడతారని చెప్తున్నాను మేడం అంటూ ఉదయాన్నే మహి కాలేజ్ హెడ్ నుండి వచ్చిన ఫోన్ కాల్ని నేను సీరియస్గా తీసుకోలేదు. ఎందుకంటే మొదటి నుంచి నేను గాని మా వారు గాని మహిపై చదువు విషయంలో అనవసరపు ఒత్తిడిని పెట్టలేదు. ఆటలు, సంగీతంతో పాటు చదువుని తనే బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చేది. ఈ మారు దాని ధ్యాసంతా వెయిట్ లాస్ పైనే ఉండడంతో చదువుని కాస్త అశ్రద్ధ చేసినట్టుంది. మెల్లగా అదే తెలుసుకుంటుందిలే అనుకుని ఊరుకున్నాను. కానీ 1 గంట తర్వాత మహియే నా వద్దకు వచ్చింది. అమ్మా, మొన్న జరిగిన పరీక్షలలో నాకు చాలా పెద్ద ర్యాంక్ వచ్చింది. రిజల్ట్ షీట్ని కాలేజీ వెబ్సైట్లో ఓపెన్గా పెట్టారు కాబట్టి ఈ విషయం ఈ బాటికి కాలేజీలో అందరికీ తెలిసిపోయి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళంతా నా బరువు గురించే కాకుండా నా మార్కుల గురించి కూడా కమెంట్ చేస్తూ నవ్వుకుంటుంటారు కదమ్మా. ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ ఓపెన్ చేయాలంటేనే భయంగా ఉందమ్మా. దాని మాటలకి నేను చివ్వున, ఒక్క విషయం చెప్పు మహి, ఇప్పుడు నీ బాధంతా నీకు పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయనా లేక ఆ విషయం అందరికీ తెలిసిపోయిందనా అని అడిగాను. నా ప్రశ్నకి సమాధానం చెప్పేందుకు మహి ఒక్క క్షణం తడబడింది. అది కాదమ్మా, నేను ఎప్పుడూ క్లాస్లో టాప్ 5లో ఉంటాను కదా. అలాంటిది నా ర్యాంక్ ఒక్కసారిగా అంత కిందకి జారడంతో నా గురించి అంతా ఏమనుకుంటారో అని బెంగగా ఉంది అనేసి కన్నీళ్లు పెట్టుకుంది. ఇంకా ఆ రోజు ఎంత బతిమిలాడినా భోజనం చేయకుండానే పడుకుంది. కాసేపటి తర్వాత ఫోన్ రింగ్ అయితే ఎత్తాను. హలో పిన్ని, నేను మోక్షని.
ఈరోజు మీ ఇంటికి వద్దామనుకుంటున్నాను. మీరంతా ఇంట్లోనే ఉంటారుగా? ఇంట్లోనే ఉంటాం మోక్ష. చాలా రోజులైంది నిన్ను చూసి. 2 రోజులు ఇక్కడే ఉండేటట్లు రా అని అన్నాను. మరోసారి వచ్చినప్పుడు ఉంటానులే పిన్ని. ఇంకో గంటలో మీ ఇంట్లో ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేసింది. మోక్ష మా అక్క కూతురు. ఎంఎస్సి న్యూట్రిషన్ చదువుతోంది. గలగలా మాట్లాడుతుంది. అదంటే మహికి చాలా ఇష్టం. చాన్నాళ్ళుగా డల్గా ఉంటున్న మహిలో మోక్ష రాక ఏమన్నా కొత్త హుషారుని తెస్తుందేమోనన్న ఆశ నాలో కొండంత ఉత్సాహాన్ని నింపింది. చెప్పినట్టుగానే గంటలో మోక్ష వచ్చింది. తనతో మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చింది. పిన్ని, ఈ అమ్మాయి నా ఫ్రెండ్ ప్రజ్ఞ. తను జేఈఈలో ఆల్ ఇండియా టాపర్. ఐఐటి ముంబైలో కంప్యూటర్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో ఉంది. మన మహి కూడా జేఈఈకి ప్రిపేర్ అవుతుంది కదా. ఆ ఎగ్జామ్ ప్రిపరేషన్కి సంబంధించిన టిప్స్ ఇస్తుందని ప్రజ్ఞని నాతో పాటు తీసుకొచ్చాను. అన్నట్టు మహి ఏది పిన్ని అంటుంటే అప్పుడే హాల్లోకి వచ్చింది మహి. దాన్ని చూస్తూనే సోఫాలో నుంచి లేచెల్లి హాయ్ మహి అంటూ వాటేసుకుంది మోక్ష. ఆ తర్వాత మహి, తను నా ఫ్రెండ్ ప్రజ్ఞ. 7th దాకా మేమిద్దరం ఒకే స్కూల్లో చదువుకున్నాం. తను జేఈఈ 5th ర్యాంకర్ అంటూ పరిచయం చేయగానే ప్రజ్ఞ వైపు ఆరాధనగా చూసింది మహిక. అందరూ అనుకున్నట్లుగా ఐఐటిలో సీట్ రావడం మరీ అంత కష్టమైన పనేమీ కాదు మహిక. కాకపోతే చాలా డిసిప్లైన్డ్గా ఇంటర్లో చేరినప్పటి నుండి రోజుకి కనీసం 4-5 గంటలు శ్రద్ధగా చదవాలి. 2 గంటలు బోర్డ్ సిలబస్ చదివి సబ్జెక్ట్ను బాగా అర్థం చేసుకున్న తర్వాత మరో 2 గంటలు జేఈఈ ఓరియంటేషన్తో చదవాలి. ప్రతి వారం రెగ్యులర్గా జేఈఈ మాక్ టెస్టులు రాస్తూ పోవాలి. అలా 2 ఏళ్ల పాటు చేస్తే ఐఐటిలో సీట్ రావడం ఖాయం. అయితే ఒక్క విషయం మహిక, వారం వారం పరీక్షలు రాసిన వెంటనే మన ర్యాంకుని వేరే వాళ్ళ ర్యాంకుతో పోల్చుకోవడం లాంటి తెలివి తక్కువ పనులు మాత్రం చేయొద్దు. ఎందుకంటే మన ర్యాంక్ పెద్దదైతే అప్పుడు మన ఆత్మవిశ్వాసం దెబ్బతిని మెంటల్ స్ట్రెస్ పెరుగుతుంది. దాని ప్రభావం ఆ తరువాత రాసే పరీక్షపై పడి అందులో ర్యాంక్ మరింత తగ్గిపోయే అవకాశం ఉంది. కాబట్టి వేరే వాళ్ళతో పోల్చుకోవడం లాంటివి చేయకుండా పరీక్షలో మనం చేసిన తప్పుల్ని సరిదిద్దుకొని ఆ తరువాత వారం రాసే పరీక్షలో ఎక్కువ మార్కులు స్కోర్ చేసేటట్టు చూసుకోవాలి. ప్రజ్ఞ చెప్తున్న టిప్స్ నాకు చాలా బాగా నచ్చాయి. చిన్నపిల్లే అయినా అక్షర సత్యాలు చెబుతోంది. ముఖ్యంగా వేరే వాళ్ళతో పోల్చుకోకూడదు అన్న మాట కేవలం పరీక్షలకి, ర్యాంకులకే కాకుండా జీవితంలో ప్రతి విషయానికి వర్తిస్తుంది. అంతలో అకస్మాత్తుగా మహికకి ఏం తోచిందో గాని, ప్రజ్ఞ, ఐఐటిలోను కూడా ర్యాగింగ్లు జరుగుతాయా? మీ సీనియర్స్ మిమ్మల్ని ర్యాగింగ్ చేశారా అని అడిగింది. మా కాలేజీలో ర్యాగింగ్ అంటూ పెద్దగా జరగలేదు, కానీ చేరిన మొదట్లో హాస్టల్స్లో కొన్ని రోజుల పాటు మాత్రం సీనియర్స్ వాళ్ళ శాడిజం బాగానే చూపించుకున్నారు. ముఖ్యంగా నాలాగా నల్లగా బొద్దుగా ఉండే వాళ్ళని ర్యాగింగ్ పేరిట బాడీ షేమింగ్ చేసి వాళ్ళ సరదాని చక్కగా తీర్చుకున్నారు. లైఫ్లో అవన్నీ తప్పవు కదా అంటూ సింపుల్గా చెప్పిన ప్రజ్ఞని మహిక చాలా ఆశ్చర్యపోతూ చూసింది. అదేమిటి ప్రజ్ఞ, వాళ్ళు మిమ్మల్ని బాడీ షేమింగ్ చేస్తే దాన్ని ఇంత ఈజీగా ఎలా తీసుకోగలుగుతున్నారు? ఇలాంటివన్నీ నాకు స్కూల్ డేస్ నుండి అలవాటైపోయాయి మహిక. అప్పట్లో ఎవరైనా నన్ను తారు డ్రమ్ము, సిలిండర్ అంటూ వెక్కిరించినప్పుడు ఇంటికొచ్చి బాగా ఏడ్చేదాన్ని. అది చూసి మా నాన్నగారు ఒకరోజు నాతో ఒక మాట చెప్పారు. చూడమ్మా, నల్లగా ఉండడం, లావుగా ఉండడం లేదా పొట్టిగా ఉండడం ఇవేవి లోపాలు కావు. ఎదుటి వ్యక్తిలోని సుగుణాలన్నిటినీ పక్కకి తోసేసి కేవలం రంగు, రూపు, ఆకారాల్లో వికారాలను వెతుక్కొని హేళన చేయడం అన్నది మనుషుల్లోని కుసంస్కారానికి నిదర్శనం. అలాంటి వాళ్ళ మాటల్ని పట్టించుకుంటే నువ్వు జీవితంలో పైకి రాలేవు. అన్నింటికంటే ముందు నువ్వు నేను అందంగా లేను అని అనుకోవడం మానేసి భగవత్ ప్రసాదితమైన ఈ శరీరాన్ని ఉన్నది ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేయడం మొదలు పెడితే నీ మీద నీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అప్పుడు ఎదుటి వాళ్ళ కమెంట్స్ నిన్ను తాకవు. ఏనాడైతే వాళ్ళ కమెంట్స్కి నువ్వు బాధపడడం మానేసావో ఆనాడే వాళ్ళకి నిన్ను కమెంట్ చేయడంలో ఉన్న మజా పోతుంది. దాంతో వాళ్ళు నిన్ను వదిలేసి తాము గేలీ చేయగానే ఏడ్చేసే మరో వీక్ క్యాండిడేట్ని వెతుక్కుంటూ వెళ్తారు. నువ్వే ఆలోచించు, ఈ ప్రపంచం సచిన్ టెండూల్కర్ని ఒక గొప్ప క్రికెట్ క్రీడాకారుడిగా గుర్తిస్తుందా, లేక పొట్టివాడు అంటూ గేలీ చేస్తుందా? నీ శరీర కొలతలు, రూపురేఖలు, మేని వర్ణాలతో నిన్ను అంచనా వేసే వాళ్ళందరికీ నీ రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించడమే నీ సమాధానం కావాలి. ఒకసారి కనుక నువ్వు పైకి ఎదిగితే ఇంకా ఆ తర్వాత నిన్ను ఎగతాళి చేసే ధైర్యము, దమ్ము ఎవరికీ ఉండదు. ఆ రోజున నాన్న చెప్పిన మాటలు నా మనసులో లోతుగా నాటుకున్నాయి.
ఇంకా ఆనాటి నుండి నన్నెవరు ఎన్ని విధాలుగా హేళన చేసినా వాటిని నేను మనసు దాకా తీసుకెళ్లడం మానేశాను. నా గురించి ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచించడం మాని నన్ను నేను ఉన్నదున్నట్లుగా యాక్సెప్ట్ చేయడం మొదలుపెట్టాను. ప్రజ్ఞ చెబుతున్న దాన్ని ఆశ్చర్యంగా వింటుంది మహిక. నిజమే ప్రజ్ఞ, ఇదే విషయాన్ని కాస్త అటూ ఇటుగా మేము రోజు మా లెక్చరర్స్ నోటి నుండి వింటున్నాం. మా కాలేజీలో జరిగే సెమినార్లలో చాలామంది తమ శరీర కొలతలు బాగోలేవని, అద్దం ఎదుట నిలబడితే డిప్రెషన్ కలుగుతోందని, చుట్టుపక్కల వాళ్ళు చేసే బాడీ షేమింగ్ని భరించలేకపోతున్నామని, ఎలాగైనా వారం 10 రోజుల్లో 0 సైజ్ ఫిగర్కి మారిపోవాలనిపిస్తుందని, అందుకు తగిన క్రాష్ డైట్లు చెప్పమంటూ అడుగుతుంటారు. వాటన్నిటినీ మా లెక్చరర్స్ నువ్వు ఇప్పుడు చెప్పినట్టుగానే ముందు మీరు వేరే వాళ్ళ మాటల్ని పట్టించుకోవడాన్ని మానేయండి. మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేయడం నేర్చుకోండి. ఎవరో కమెంట్ చేశారని కాకుండా మీ బాడీ మాస్ ఇండెక్స్ ఎంత ఉందో చూసుకొని దాని ప్రకారంగా మీరు ఓవర్ వెయిట్ ఉంటే అప్పుడు మాత్రమే బరువు తగ్గే ప్రయత్నాలను మొదలు పెట్టండి. అప్పుడు కూడా సర్జరీస్ చేయించుకోవడం, క్రాష్ డైట్ల జోలికి పోవడం చెయ్యొద్దు. వాటి వలన తాత్కాలికంగా బరువు తగ్గినా శరీరానికి అందవలసిన న్యూట్రిషన్ అందక, హార్మోన్స్ సమతుల్యత దెబ్బతిని, వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయి కోవిడ్ లాంటి వైరస్ల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి హెల్తీ లైఫ్ స్టైల్ని అలవర్చుకోండి. మీ డైట్లో ప్రతిరోజు 2 రకాల కూరలు, పళ్ళు, మొలకలు, నట్స్ ఉండేటట్టు చూసుకోండి. అలాగే బాడీ ఫిట్నెస్ కోసం మీకు నచ్చిన వ్యాయామాన్ని రోజులో 30-40 నిమిషాలు చేయండి. స్వీట్స్, వేపుళ్ళు లాంటివి పండుగ రోజుల్లో లేదా నెలకి 1-2 సార్లు అతి లిమిటెడ్గా తింటూ ఆరోగ్యంగా ఉండండి. నేను సన్నబడాలి, తెల్లగా ఉండాలి అని కాకుండా ఆరోగ్యంగా ఉండాలి, ఫిట్గా ఉండాలి అనుకోండి. ఎందుకంటే హెల్త్ ఈజ్ వెల్త్ అని చెబుతుంటారు. వాళ్ళ మాటల్ని శ్రద్ధగా వింటున్న మహిక మొహంలో భావాలు మారుతుంటే ఆనందంగా చూస్తుండిపోయాను. ఎందుకంటే ఎదుటి వాళ్ళు తన గురించి ఏమనుకుంటున్నారో అన్న ధ్యాస మహికలో ఎక్కువగా ఉన్నా అంతకు మించిన విజ్ఞత కూడా ఉందని నా ప్రగాఢమైన నమ్మకం. మరో అరగంట పాటు కూర్చొని వెళ్ళిపోయారు మోక్ష, ప్రజ్ఞ. వాళ్లతో పాటే కింద దాకా వెళ్ళి వాళ్ళని సాగనంపి వచ్చాక, అమ్మా ఈరోజు చపాతీలోకి పాలక్ పన్నీర్ చేస్తావా ప్లీజ్, అందాక నా రూమ్లో నేను కూర్చొని చదువుకుంటుంటాను అన్న మహిక మాటలతో దాని విజ్ఞతపై నేను పెట్టుకున్న నమ్మకం వమ్ము కాలేదనిపించి దట్ ఈస్ మహి అంటూ దాన్ని గట్టిగా కౌగిలించుకున్నాను.